బ్రేకింగ్ న్యూస్ జనగామ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు కంప్లైంట్ ఇచ్చారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చేశారని చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. జనగామ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు కంప్లైంట్ ఇచ్చారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చేశారని చర్యలు తీసుకోవాలంటూ కూడా ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు చెప్పినట్టు ఎమ్మెల్యే యశస్విని రెడ్డిపై అయితే అటు బీఆర్ఎస్ నేతలు కంప్లైంట్ చేశారు. కలెక్టర్ కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? గత కొద్ది రోజుల నుంచి కూడా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి యుఎస్ లో ఉన్నారు. అయితే తనకు బదులుగా ఝాన్సీ రెడ్డి అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తూ కూడా పూర్తిగా పార్టీ కార్యక్రమాలకే పరిమితమయ్యారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సినటువంటి క్యాంపు కార్యాలయాన్ని ఈ విధంగా పార్టీ కార్యక్రమాలకు వినియోగించడం పైన ఫైర్ అవుతూ పాలకుర్తి నియోజకవర్గానికి చెందినటువంటి బీఆర్ఎస్ నేతలంతా కలిసి ఈ రోజు జనగామ కలెక్టరేట్ కు గ్రీవెన్స్ లోపల ఫిర్యాదు చేశారు. అందులో ప్రధానంగా భారతదేశ ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం సెక్షన్ 123 కింద ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులను అదేవిధంగా అధికార దుర్వినియోగం చేయడము చట్టవిరుద్ధం కాబట్టి ఝాన్సీ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ నేతలు ఎవరైతే గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే క్యాంప్ అడ్డాగా అక్కడే ఉంటున్నారో అదేవిధంగా 2 రోజుల క్రితం కూడా పాలకుర్తి నియోజకవర్గం సంబంధించినటువంటి అన్ని మండలాలకు సంబంధించిన కాంగ్రెస్ నేతలంతా కూడా మూకుమ్మడిగా ఒక ప్రెస్ మీట్ నిర్వహించి ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ నాయకురాలుగా చలమనవుతున్న ఝాన్సీ రెడ్డికి సంబంధించి ఆమెకు అనుకూలంగా కొన్ని ప్రకటనలు చేశారు. అదేవిధంగా ఇతర పార్టీలపై కూడా పూర్తి విమర్శలు గుప్పించారు. అంటే పూర్తిగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రజలకు అవసరం వచ్చేటువంటి పనుల గురించి మాట్లాడకుండా ఈ విధంగా ఒక నాయకురాలి కోసం మాట్లాడడం, పూర్తిగా కాంగ్రెస్ కండువాలు వేసుకొని కూడా నాయకులే అందులో ఉంటుండడంతో కూడా ఈ ఫిర్యాదు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగం చేస్తున్నారు. భారతీయ శిక్షణ శృతి ప్రస్తుతం ఉన్నటువంటి బిఎన్ఎస్ కింద కూడా ప్రభుత్వ అధికారం దుర్వినియోగం కింద కూడా మొత్తంగా దానిపై చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే చేయబట్టే ఈ యొక్క కాంగ్రెస్ నేతలంతా కూడా క్యాంప్ కార్యాలయాన్ని దుర్వినియోగపరుస్తున్నారంటూ కూడా ఫిర్యాదులు పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి బీఆర్ఎస్ నేతలు కూడా ఒకవేళ జనగామ జిల్లా కలెక్టర్ కనుక ఈ విషయంపై ఎటువంటి చర్యలు తీసుకోకపోతే అసెంబ్లీ సెక్రటరీకి కూడా ఫిర్యాదు చేస్తాము. ఓ విధంగా ఎమ్మెల్యే ప్రజల కోసం ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే ఈ విధంగా చేయడము, తనకు సంబంధించినటువంటి బంధువులే అక్కడ ఉండి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు సంబంధించినటువంటి నిధులతో కట్టిన క్యాంపు కార్యాన్ని ఈ విధంగా వినియోగించడంపై తక్షణమే చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ కనుక ఎటువంటి చర్యలు తీసుకోకపోతే దీనిపై పోరాటాలకు సిద్ధమవుతామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అఖిల. రైట్ వేణు, థ్యాంక్ యూ.